అందరికీ నమస్కారం. జై భీమ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జడా శ్రావణ్ మీద ఐటీ అధికారులకైతే ఫిర్యాదు అందింది. వాస్తవానికి పాపం ఏదో చేయబోతే ఏదో అయిందన్నట్టుగా గతంలో ఆయన ఒక వీడియోలో అంటే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను గతంలో జగన్మోహన్ రెడ్డి మీద పోరాడటానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పి స్వయంగా ఆయనే ఒక వీడియోలో చెప్పాడు. అప్పుడు యాంకర్ కూడా అడిగాడు, 25 కోట్ల అంత డబ్బు మీకు ఎక్కడదని అడిగితే, వృత్తి నేను నా వృత్తి నుంచి అంటే న్యాయవాద వృత్తి నుంచి నేను సంపాదించుకున్నాను అని చెప్పాడు. ఓకే, సంపాదించుకోవడం వరకు అతనికి ఉన్నటువంటి రైట్ ఓకే. కానీ నిజంగా 25 కోట్ల రూపాయలు కానీ ఆయన సంపాదన అయ్యుండుంటే ఖచ్చితంగా ఆయన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. కానీ గత 4 ఏళ్లుగా అంటే మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా చూస్తే గత 4 ఏళ్ల నుంచి అంటే 2022 నుంచి కూడా జడా శ్రావణ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయటం లేదు. అంతకుముందు తాను ఇచ్చినటువంటి డేటా ప్రకారం అతని వార్షిక ఆదాయం కేవలం 3.62 లక్షలు మాత్రమే. తన భార్య కూడా కేవలం గృహిణియే, ఆమె పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవని గతంలో మెన్షన్ చేస్తున్నాడు. గత 4 అంటే మొన్న ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేస్తున్నాడు. ఆ ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ ప్రకారం 4 సంవత్సరాల నుంచి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేయట్లేదు. కానీ ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంటే 2019 నుంచి 24 మధ్య, సరే ఆ మధ్య కాలంలోనే అనుకుందాం, సంపాదన మొత్తం కూడా 5 ఏళ్లలోదే అనుకుందాం, అయినా కానీ ఏడాదికి 5 కోట్లు సంపాదించాడు కదా. మరి 5 కోట్లు సంపాదిస్తే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి కదా, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి కదా. కట్టాడా అంటే కట్టలేదు. మరి ఆయనకి నిజంగా డబ్బు వచ్చిందా, అప్పుడు ఏదో ఛానల్లో బిల్డప్ కోసం చెప్పుకున్నాడా మనకు తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో మీరు తెలుగుదేశం పార్టీని ఏదో అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు, మీరేదో 5 సీట్లును నియోజకవర్గానికి 1 కోటి చెప్పిన 170 నియోజకవర్గాలకు 170 కోట్లు ఇచ్చి ఒక 5 సీట్లు ఇవ్వాలని అడిగారంట కదా. అంటే అడిగిన మాట వాస్తవమే, కానీ 5 సీట్లు వాస్తవమే, కానీ కోటి కాదు 5 కోట్లు అడిగాను అన్నాడు. అంటే 170 నియోజకవర్గాలు ఇంటూ నియోజకవర్గానికి 5 కోట్లు చొప్పున తనకి ఇవ్వాలని అడిగాడంట. దానికి తెలుగుదేశం పార్టీ ఇవ్వనందంట. సో మళ్ళీ అంటే ఇప్పుడు ఎందుకు కూటమి మీద విమర్శలు చేస్తున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది కూడా ఆ వీడియోలోనే వచ్చింది, అందులో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి మాటలే. సరే పాపం ఆయన ఏదో సరదాకో లేకపోతే ఇంకో దానికో వీడియో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి తప్పదు కాబట్టి ఏదో ఒకటి తన గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పుకున్నాడేమో తెలియదు. కానీ ఇప్పుడు ఎవరైతే కారంపూడి జానకి సుమంత్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఐటీకి కంప్లైంట్ చేశాడు. ఈ స్వయంగా జడా శ్రావణ్ అనే వ్యక్తి తనకు తానుగా 25 కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెట్టానని చెప్పాడు. ఆ 25 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? 4 ఏళ్ల నుంచి ఆయన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు. అతని వార్షిక ఆదాయం 3,62,000 అని చెప్పి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య మీద ఏమీ ఆస్తులు లేవని పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే గన్నవరంలో తన భార్య పేరు మీద దాదాపుగా 8.62 లక్షల విలువైన ఒక స్థలాన్ని కొన్నారు. కానీ దాన్ని ఏదో జీరోగా చూపించారని చెప్తున్నారు. రెండోది మొత్తంగా 16.77 లక్షల ఆస్తులు తన భార్య పేరు మీదకి వచ్చాయి. సో ఆస్తులు ఎలా వచ్చాయి? అలాగే 3, 4 వాహనాలు కొన్నారు. సో దాదాపుగా ఆ వాహనాల ఖరీదే దాదాపుగా ఒక 7-8 లక్షల పైన ఉంటుందంట. సో 2 2 వీలర్స్, ఒక 4 వీలర్ దాదాపుగా ఒక 8-10 లక్షల రూపాయలు పెట్టి వాహనాలు కొన్నారు. సో ఈ వాహనాలు ఎలా కొన్నారు? అంతేకాదు గన్నవరంలో ఒక ల్యాండ్, మళ్ళీ ఏదో ఒక ల్యాండ్ కొన్నారు. సో ఆ ల్యాండ్ ఎలా కొన్నారు? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ అడగండి అని చెప్పి ఐటీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఐటీ నుంచి నోటీస్ వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఈయన 2022-23లో తన వార్షిక ఆదాయం 3.62 లక్షలు అని చెప్పాడు. ఆ తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. సో మరి 3 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి 25 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశాడు? ఒకవేళ నిజంగానే న్యాయవాద వృత్తి నుంచి 25 కోట్ల రూపాయలు సంపాదించి ఉంటే మరి దానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టారా? కట్టకపోతే ఎందుకు కట్టలేదు? ఒక లాయర్ అయి ఉండి మనం సంపాదించిన సంపాదనలో కొంత ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, మనం ఐటీ ఫైల్ చేయాలని తెలియాలి కదా. ఆయన ఏమీ తెలియని వ్యక్తి కాదు కదా. సో అన్నీ తెలిసిన వ్యక్తే కదా. సో మరి అలాంటి వ్యక్తి ఎందుకు కట్టలేదు? దీనికి తోడు గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇటీవల కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది మా దగ్గర డబ్బు తీసుకుని మాకేదో న్యాయం చేస్తానని డబ్బు తీసుకుని తర్వాత మాకు న్యాయం చేయలేదని చెప్పి ఒక 2-3 రోడ్ ఎక్కారు. సో అది కూడా వచ్చింది. అలాగే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసులో వాదిస్తానని చెప్పి అపోనెంట్ దగ్గర 25 లక్షల రూపాయలు తీసేసుకుని వాళ్ళకి అమ్ముడు పోయాడని చెప్పి స్వయంగా సుగాలి ప్రీతి తల్లే ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ పరిశీలిస్తే ఆయన సంపాదించిన మాట వాస్తవమే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే సరే ఏ మార్గాన్ని సంపాదిస్తేనే మొత్తానికి సంపాదన అయితే సంపాదిస్తున్నాడు.
బట్ సంపాదించిన దానికి ఆయన ఐటీ ఫైల్ చేయట్లేదు సరికదా అంటే మొన్న ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు నివేదికలు పెట్టాడు. వాస్తవానికి ఎన్నికల అఫిడవిట్ మనం తప్పుగా ఇస్తే అది కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. మన ఎన్నికల అఫిడవిట్లో మరి తన 25 కోట్ల రూపాయల గురించి ఎక్కడ మెన్షన్ చేయలే. తన భార్య గృహిణి అని మెన్షన్ చేశాడు. కానీ ఇప్పుడు తన భార్య పేరు మీద గన్నవరంలో ఆస్తుంది, అలాగే ఇంకొక చోట ఎక్కడో ఆస్తుందని చెప్తున్నారు. అలాగే వాహనాలు ఉన్నాయి, తన భార్య పేరు మీద ఉన్నాయో తన పేరు మీద ఉన్నాయో తెలియదు కానీ వాహనాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తన భార్య పేరు మీద రూపాయి ఆస్తి లేదని చెప్పి ఎన్నికల అఫిడవిట్లో చెప్పినటువంటి జడా శ్రావణ్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఈ డబ్బుకైనా ఎక్కడైనా సరే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడా? సో అనేది ఇప్పుడు కారంపూడి జానకి సుమంత్ అనే వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. దీంతో ఐటీకి ఫిర్యాదు చేయడంతో రేపో మాపు ప్రస్తుతానికి ఐటీ నుంచి అయితే ఏమీ నోటీసులు రాలేదు. ఇతను దీనికి సంబంధించి ఏదైతే అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ 25 కోట్ల ప్రస్తావన తీసుకొచ్చాడో దాన్ని ప్రూఫ్గా చూపించి, సో ఆ వ్యక్తే స్వయంగా అంటే జై భీమ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జడా శ్రావణే స్వయంగా 25 కోట్లు ఖర్చు పెట్టానని ఒప్పుకున్నాడు. కాబట్టి వివరాలు అడగండి అని చెప్పి అడిగాడు. రెండోది ఇక్కడ ఏంటంటే తనకు పార్టీ ఉంది కాబట్టి పార్టీ ఫండ్స్, ఒకవేళ పార్టీ ఫండ్స్ అయ్యుండి దాన్ని వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించకూడదు. పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్కు కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్కి లెక్క చెప్పాలి. రెండోది ఆ నిధులను వ్యక్తిగత ఖర్చులకు వినియోగించడం కుదరదు. సో అది కూడా కొన్ని సెక్షన్ల కింద రకరకాల, అంటే దీంట్లో చాలా సెక్షన్ చెప్తున్నారు. ఏదో 1961 సెక్షన్ ప్రకారం ఒకటి విచారణ చేయాలని చెప్తున్నారు. అలాగే బినామీ యాక్ట్ ఒకటి, బినామీ యాక్ట్ ప్రకారం విచారణ చేయాలని చెప్తున్నారు. అలాగే పార్టీ ఫండ్కి వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసుంటే దాని మీద మళ్ళీ కేసు పెట్టి దాని మీద విచారణ చేయాలని చెప్తున్నారు. మొత్తంగా ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి ఏదైతే ఒక వీడియోలో 25 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడో 4 ఏళ్ల నుంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయట్లా. ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి 2022-23లో తన లాస్ట్ ఐటీ ఫైల్ చేశాడు. ఆ తర్వాత ఒక ఐటీ కూడా ఫైల్ చేయలే. కానీ మొన్న ఎన్నికల అఫిడవిట్లో తన వార్షిక ఆదాయం 3.62 లక్షలని, తన మొత్తం ఆస్తుల విలువ తిప్పి కొడితే 10 లక్షలు కూడా లేదని ఏదో ఎన్నికల అఫిడవిట్లో ఆయన చెప్పాడు. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 10 లక్షల ఆస్తి కూడా లేనటువంటి వ్యక్తి 16 లక్షల రూపాయలు విలువైన భూమిని ఒక చోట అలా కొన్నారు, 10 లక్షల రూపాయలు విలువైనటువంటి వాహనాలు అలా కొన్నారు. దీని వెనక ఎవరున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఈ డబ్బు అంతా అనే దాని మీద విచారణ చేయాలని చెప్తున్నారు. మొత్తంగా ఇటీవల కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినటువంటి జడా శ్రావణ్ అయితే ప్రస్తుతానికి ఇరకాటంలో ఉన్నాడు. వాస్తవానికి ఆయన న్యాయవాద వృత్తిలోనే ఉన్నాడు. సో ఆయనకి అన్నీ తెలుసు. ఒక వ్యాపారంలో ఇంకొకళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది వేరే విషయం. బట్ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తే, వీటి గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షార్హం అవుతామని తెలిసినటువంటి వ్యక్తి, ఎన్నికల కమిషన్కు తప్పుడు అఫిడవిట్ ఇవ్వకూడదని తెలిసినటువంటి వ్యక్తి మరి తప్పులు చేస్తే చూస్తూ ఊరుకుంటారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. సో ఇప్పుడు ఈ సుమంత్ అనే వ్యక్తికి కూడా అదే అడుగుతున్నాడు. 4 ఏళ్ల నుంచి ఐటీ రిటర్న్ ఫైల్ చేయనటువంటి వ్యక్తి ఎలా ఇంత ఆస్తి సంపాదించాడు? ఆ 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన మీద పోరాటానికి పెట్టిన ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? దానికి సోర్స్ ఏంటి అనేది చెప్పాలి. అలాగే మీరు పెట్టినటువంటి ఈ ఖర్చును ఎందుకు ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదు? మీకు వచ్చిన ఆదాయాన్ని ఎందుకు ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదు? తక్కువ ఆదాయం ఎందుకు చూపించారు? మీ భార్య పేరు మీద ఏమీ లేవని ఎందుకు చూపించారు? ఇవన్నీ కూడా ఇప్పుడు 1 by 1 క్వశ్చన్లుగా మారాయి. సో మొత్తంగా జడా శ్రావణ్కి అయితే ఐటీ అయితే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే స్వయంగా ఆయనే 25 కోట్లు ఖర్చు పెట్టాను అని బహిరంగంగా ఒప్పుకున్న నేపథ్యంలో, అలాగే కొంత ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో, ఇటీవల కూడా కొంత ఆస్తులు కొన్నాడు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఐటీ అయితే అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది. మరి తను ఏం వివరణిస్తాడు? 25 కోట్లు నేనేదో తెలియక మాట్లాడాను లేదా గొప్ప కోసం మాట్లాడానని చెప్తాడా? లేదా తానైతే చెప్పాడు నా వృత్తి ద్వారా సంపాదించిందని చెప్పాడు. నిజంగా సంపాదించుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. సో ఒకవేళ కాదు, ఎవరైనా ఇచ్చారా, ఇస్తే ఏ రూపంలో ఇచ్చారు, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదనేది సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? ఆయన ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా సంపాదించాడు అని మీరు అనుకుంటున్నారా, లేదా గొప్ప కోసం చెప్పాడు అనుకుంటున్నారా అనేది చెప్పండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.